శ్రేష్టమైన వారు ఎవరంటే క్రొత్త నిబంధన రక్తము ద్వారా కడగబడిన వారు, దేవుని ఆత్మను కలిగిన వారు. కాబట్టి దేవుని ఆత్మను కలిగినటువంటి వారు కరువుతో ఉండడం దేవుని చిత్తం కాదు, వ్యాధితో ఉండడం దేవుని చిత్తం కాదు, అప్పుల సమస్యలో నలిగిపోవడం దేవుని చిత్తం కాదు. కాబట్టి ఈరోజు మీకు చెప్తున్న శుభవార్త ఏంటంటే, మీరు చేయాల్సింది ఒక్కటే, ఆయన రక్తములో కడగబడి నూతన హృదయం, ఏం హృదయం? నూతన హృదయం కలిగి ఉండి దేవుని వాక్యాన్ని మీ హృదయంలో నింపుకొని దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని ఆత్మ చేత ఎప్పుడైతే మీరు నడిపింపబడుతున్నారో మీకు కావలసిన వాటికి దేవుడు ఆజ్ఞ ఇచ్చి నడిపించబోతున్నాడు. మీకు కావలసిన ఆహారానికి దేవుడు ఆజ్ఞ ఇస్తున్నాడు, ఆహారానికి ఆజ్ఞ ఇస్తున్నాడంట. మీకు కరువు రానియక, మీకు ఆహారం